మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా ఉపన్యాసం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కపిలేశ్వరయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈనాడు ఈ మీటింగును కోఆర్డినేట్ చేస్తున్న సత్యమూర్తి గారు, శ్యామ్ ప్రసాద్ గారు, మాధవ్ గారు, మిగిలిన అందరికీ కూడా నా నమస్కారం. గోపాలరావు ఠాకూర్జీ లాంటి వాళ్ళు ఒక జనరేషన్ వారి జీవితాలను అంకితం చేసి పునాదులుగా నిర్మించారు కాబట్టే చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ రూపంలో మనమందరం నమ్మేటటువంటి ఐడియాలజీ భారతదేశాన్ని పాలించేటటువంటి స్థాయికి ఎదగగలిగింది. ఆ రోజు ఈ స్థాయి వస్తుందని నమ్మి చేసిన వాళ్ళు కాదు, సిద్ధాంతాన్ని నమ్మి ఈ సిద్ధాంతం, ఈ విధానం ఈ దేశానికి అవసరము, ఈ దేశ మంచికి కావాల్సింది అని ఆ జనరేషన్లో చాలామంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా సాక్రిఫైస్ చేసి ఈ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో గోపాలరావు ఠాకూర్జీ గారు ఒకరు. నా అదృష్టం, వీరి స్మారక ఉపన్యాసం ఇది రెండో తడవ ఇస్తున్నాను నేను. సత్యమూర్తి గుర్తుండి ఉంటుంది, 2 years బ్యాక్ అనుకుంటా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇదే అంశం మీద ప్రసంగించడం జరిగింది. ఆ రోజుకు ఈ రోజుకు చూస్తే నానాటికి తీసికట్టు నాగం బొట్లు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తయారైంది. తెలంగాణ పరిస్థితి కూడా ఏమంతకన్నా బెటర్గా ఏమీ లేవు. 2 రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. దేంట్లో పోటీ పడుతున్నాయంటే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, ఈ రెండిటి విషయాల్లో పోటీ పడుతూ ఉన్నాయి. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పని. ఏవేవైతే చంద్రబాబు చేస్తూ ఉన్నాడు, దానివల్ల రాష్ట్రం దెబ్బతింటూ ఉందని రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి చెప్పాడో అవే తప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఇప్పుడు ఈయన చేస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సమస్య ఇంకా ఎక్కువ జటిలంగా చేస్తూ ఉన్నాడు. 2-3 ఈ మధ్య నేను కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. ఒక కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ సోమవీర్రాజు గారికి కూడా ఒక ఇది, చాలామంది నా వాళ్ళ మీద వచ్చిన వాళ్ళంతా సార్ గారు చాలా మీరు మంచి విషయాలు పెడుతున్నారు, ఇది అట్లీస్ట్ పార్టీ కూడా ట్వీట్ చేయటం లేదు అంటున్నారు. కాస్త చూడండి, మీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్పండి, ఎక్కడైనా రెలవెంట్గా ఉంటే పార్టీ కూడా ట్వీట్ చేస్తూ ఉంటే ఎక్కువగా పోతూ ఉంటాయి. మొన్న ఒక రోజు ఇదే ఈ 2-3 దీనికి సంబంధించిన అంశం మీదే నేను 2 ట్వీట్స్ పెడితే బాగా వైరల్ అయినాయి. ఒకటి, జనరల్గా మంత్ బిగినింగ్లో శాలరీ పెన్షన్ పడిపోవటం అనేది ఆటోమేటిక్. ఎందుకంటే అది ఫైనాన్షియల్ సిస్టంలో కూడా వచ్చిన రెవెన్యూస్ మీద ఫస్ట్ ఛార్జీ శాలరీసు, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ నువ్వు ఎగ్గొట్టడానికి లేదు. ఈ 3 అయిన తర్వాతనే మిగిలినవి ఏవేవి అనేటటువంటివి తీసుకోవటం జరుగుతుంది. సో వారం అయింది, 7th 8th నాడు మా పిఎస్, అప్పుడు పిఎస్ ఇప్పుడు కూడా నాతో టచ్లో ఉన్నాడు. అతను రిటైర్ అయి ఉన్నాడు. సార్ మీ పెన్షన్ వచ్చిందా, నాకు ఇంకా రాలేదన్నాడు. సరే చూస్తే మాకు రాలేదు. సో ఇది కొద్దిగా అనూషువల్, నార్మల్గా జరిగేటటువంటి అంశం కాదు. నాట్ దట్ అది ఇమ్మీడియట్గా మెటీరియల్ ఇంపాక్ట్ ఉందని కాదు, బట్ ఇట్స్ ఎ సీరియస్ టెక్నికల్ ఇష్యూ ఆఫ్ నాట్ క్రెడిటింగ్ ఇట్ ఆన్ ది 1st of the month. సో చిన్న ట్వీట్ పెట్టాను. మామూలుగా 1st తారీఖు రావాల్సినటువంటి పెన్షను 8వ తారీఖు దాకా కూడా రాలేదంటేనే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత సంక్షోభ స్థితిలో ఉన్నదో మనకు తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా మేనేజ్ చేసుకుంటూ పోతే దివాళా తీయటం అనేది ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అని పెట్టారు.
అది కాస్త బాగా పోయింది, వైరల్ అయింది. దాన్ని బట్టి ఇతరులు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారో దాన్ని బట్టి తెలుస్తున్నది. ఇతరుల ఫీలింగ్ కూడా దానికి అనుగుణంగా ఉన్నది కాబట్టి అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది అది పెట్టిన తర్వాత చాలా మంది దానికి కామెంట్లు పెట్టారు, సార్ మాకు ఇంకా పడలేదు, గుంటూరులో మాకు ఇంకా రాలేదు, నెల్లూరులో మాకు ఇంకా పెన్షన్ రాలేదని. సో ఇది ఒక విషయం. సో రెండో రోజు దీన్ని ఫాలో అప్గా ఇంకో ట్వీట్ పెట్టారు, బికాస్ ఇదంతా మన ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కు రెలవెంట్ కాబట్టి చెప్తూ ఉన్నాను. రెండో రోజు పెట్టిన ట్వీట్లో నేను అన్నది ఏంటంటే, పంచటానికి ఎవ్వరూ కూడా అబ్జెక్ట్ చేయటం లేదు. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని మీరు అనుకున్న విధంగా పంచుకోండి, మీ పాలసీ ప్రకారం పంచండి, ఎవరు కాదంటలేదు. కానీ అప్పు చేసి పంచుతాము, అప్పు చేసేది ఎందుకు? పెట్టుబడి పెట్టడానికి. అప్పు చేసి నేను పంచుతూ పోతాను అంటే రాష్ట్రం దివాళా చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు, రేపు ఎల్లుండో అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆల్రెడీ ఆ స్టేజ్లో మనం ఉన్నాం అనేది నా భావన. సో అది కూడా ఈక్వల్గా రిసీవ్ అయింది. సో మూడో రోజు ఇంకోడు నాకు క్వశ్చన్ వేశాడు, వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. నాట్ దట్ ఆ క్వశ్చన్ ఇంపార్టెన్స్ కాదు, నేను ఇచ్చిన ఆన్సర్ కోసం క్వశ్చన్ చెప్తున్నాను, బట్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. సార్ మీరు కనుక ఫైనాన్స్ మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు, మీ ప్రియారిటీస్ ఏంటి? సో ఆ క్వశ్చన్ రాగానే ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఫైనాన్షియల్గా ఏమి చేస్తే రాష్ట్రానికి బాగుంటాయి. ఫస్ట్ థింగ్ ఏమి చూస్తాను, ఫైనాన్స్లో కూడా నేను పనిచేశాను, బట్ ఆ రోజు కూడా డెసిషన్స్ మన చేతిలో ఉండవు, డెసిషన్స్ ఎప్పుడు పొలిటికలే. సో చీఫ్ మినిస్టర్ గారు డిసైడ్ చేస్తే దానికి అనుగుణంగానే మనం చేయటం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏంది, వాటికి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ 100% కమిట్ చేసేస్తాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మిస్ అవుతున్నాయని నా భావన. ఆ రకంలో మనం గ్రాంట్స్ను కమిట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో ఫాలో అప్ చేస్తే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఈరోజు రన్ అయిపోతూ ఉండాలి. ఇన్నాళ్ళు అది ఆగాల్సిన అవసరం లేదు. మన పోర్షన్ ఇవ్వాలి, 50-50 కాబట్టి మనం 50 ఇచ్చి వాళ్ళను ప్రెషర్ పెడితే తప్పకుండా చేస్తారు. ఇవి ఎక్కువ అవుతూ ఉన్నాయనుకో దాన్ని కొత్తగా కూడా అడగొచ్చు, బికాస్ మిగిలిన రాష్ట్రాలు కొన్ని స్లాక్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ముందుకు తీసుకోకపోలేదు. బ్యూటిఫుల్ రైల్వే నెట్వర్క్ తయారు చేసుకునేటటువంటి అవకాశం ఈరోజు మనకు ఉన్నది. దానిని మనం మిస్ అవుతూ ఉన్నాం, పూర్తిగా మిస్ అవుతూ ఉన్నాం. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మంచి లైసెన్స్ పెట్టుకొని వాళ్ళ నుంచి వచ్చే ప్రాజెక్టులన్నీ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇచ్చినవే ఇవ్వలేదు అని 5 ఏళ్ళు దుమ్మెత్తి పోసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఆ గుడ్ విల్ కూడా లేకుండా చేసేసిపోయినాడు. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, వాటిని తీసుకోవటం, ఖర్చు పెట్టడం, ఇంకా ఎక్కువ చేసుకోవటం, డబ్లింగ్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ది గుంటూరు గుంతకల్ లేను చాలా ఇంపార్టెంట్. అది ఇట్స్ లైఫ్ లైన్ టు రాయలసీమ. లాట్ ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని అన్నింటినీ పర్సూ చేసుకొని తెచ్చుకోవచ్చు. రెండు, ఏవైనా సబ్సిడీస్ అవి ఇచ్చేటట్టయితే ట్యాక్సుల నుంచి వచ్చేంత వరకు పరిమితం చేసుకొని ఇచ్చుకుంటూ పోతూ అప్పు చేసి తెచ్చింది ఏదైనా కానీ పెట్టుబడి కిందనే పెడతాము అనేటటువంటి విధానంతో పోతే ఏ రాష్ట్రమైనా కానీ ముందుకు పోవటంలో ఎటువంటి ప్రాబ్లము ఉండదనేటటువంటి అంశాన్ని నేను అక్కడ ఆ రోజు మెన్షన్ చేయటం జరిగింది. ఇక రాష్ట్రానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంది, ఇది ఈస్టర్న్ గేట్వే. అదొకటి మనం మర్చిపోతూ ఉన్నాం మొదటి నుంచి. అది నేను సిఎస్ అయిన కొత్తలో కూడా చెప్పాను, బట్ విత్ ఇన్ ది సిస్టమ్ నేను కూడా చేయగలిగింది ఏమి లేకపోయింది అనేది ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. బట్ నాకు ఐడియాస్ ఉన్నాయి, అడిగిన వాళ్ళు లేడు ఆ రోజు. మనం ఉన్నామంటే ఆర్నమెంటల్గా ఉన్నామే కానీ ఎఫెక్టివ్గా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అడ్మినిస్ట్రేషన్ రన్ అయిపోయింది. పోర్ట్స్ ఇంత 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉండి ఆ కోస్ట్ లైన్లో మంచి మంచి పోర్ట్లకు కొత్త వాటికి అవకాశం ఉంటే 5 ఏళ్లలో ఒక్కటైనా కట్టించారు. అన్ని మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా చాలా చెప్పాడు, చెప్పడంలో ఏం తక్కువ చెప్పలేదు. బట్ ఒకటైనా వచ్చిందా, ఒకటైనా స్టార్ట్ అయిందా? అట్లీస్ట్ పావనంపాడైనా స్టార్ట్ అయిందా, రామాయంపాడైనా స్టార్ట్ అయిందా, దుగ్గరాజపట్నం అయినా స్టార్ట్ అవుట్ అయిందా, మచిలీపట్నం అయినా అయిందా, నిజాంపేట అయినా అయిందా? సో నిజాంపట్నం అయినా అయిందా? సో మరి ఏమైనట్టు? మరి 5 ఏళ్ళు పాలన చేశాడు కదా, సమాధానం చెప్పాలి కదా. దీన్ని మరి సంవత్సరం అయింది, ఇప్పటికి ఏమి మొదలు పెట్టినట్టు
పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే లాట్ ఆఫ్ కార్గో ఈస్టర్న్ కోస్ట్లో సరైనటువంటి ఎవాక్యుయేషన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వెస్ట్ కోస్ట్ పోయి కాండ్లా నుంచి సెంట్రల్ ఇండియాకి వెళ్తూ ఉన్నది. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు. సో ఇది ఈస్టర్న్ గేట్వే కావచ్చు, దానికి మనం ప్లాన్ చేసుకోవాలి. అది ఎప్పుడు అవుతుంది? కనెక్టింగ్ లింక్స్ కూడా సరిగ్గా ఉండాలి. సో అక్కడ యూ హ్యావ్ టు లైసన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషలీ ఇది విశాఖపట్నం టు రాయ్పూర్ ఆ లేన్ డబ్లింగ్ అది జరుగుతూ ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్సూ చేసి చేయించుకోవాలి. దాంట్లో మనం పెట్టే డబ్బు ఏమీ లేదు. బికాస్ ఇట్స్ మన పోర్షన్ తక్కువ, ఛత్తీస్గఢ్ అక్కడ పోయేటటువంటి ఇది ఎక్కువ. సో అదొకటి చేయమని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేసి పెడతాను. సో అదొకటి. మనం కేవలం మన పోర్ట్లను డెవలప్ చేసుకోవటమే కాకుండా లింక్గా ఉన్న రైల్వే లైన్ల డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ వీ హ్యావ్ టు గెట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకోవాలి. తీసుకొని అది కనెక్ట్ చేసుకోగలిగితే యాక్టివిటీ పెరుగుతుంది. యాక్టివిటీ పెరిగే కొద్దీ మనకు ఇది వస్తుంది. అదే రకంగా థర్డ్ లేన్ వేస్తున్నారు గూడూరు నుంచి బలార్షా దాకా. పెద్ద నేనున్నప్పుడే మొదలైంది. అది ఏ స్టేజ్లో ఉందో తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, నువ్వు పెట్టేటువంటి డబ్బులు ఏం లేవు. బట్ పర్సూ చేయాలి. ఇవన్నీ పర్సూ చేస్తే త్వరగా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి రియల్ క్వాలిటేటివ్గా రాష్ట్రానికి మంచి చేసేటటువంటి అంశాలను పూర్తిగా ఇగ్నోర్ చేసి ఏదో పనిచేసి మా ఇంపార్టెన్స్ చాటుకుంటాం, ప్రజలు చాలా అమాయకులు చేస్తారనుకోవటం పొరపాటు. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, పంచేది తీసుకుంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి మా పిల్లలకు ఉద్యోగాలకు వచ్చేటట్టుగా ఏమైనా చేసావా, రాష్ట్రానికి అభివృద్ధిగా చేసావా అనేది కూడా ఆలోచిస్తారు. పంచటం ఇటువంటి విషయాల్లో పాపులిస్టిక్ టెండెన్సీస్ని తీసుకొచ్చిన ఆయనే ఎన్టీ రామారావు గారు. ఆయన చేసి ఆయనకు ఇమేజ్ ఉన్నా కానీ ఆయన్ను ఓడించారు. సో అంత చేసిన. సో అందువల్ల ఏదో ఇవన్నీ ఇచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారు, మేము గెలిచేస్తాం అనుకోవటం అదో పెద్ద భ్రమ. సో ఆ రకంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పాలన సాగుతూ ఉన్నది అనేటటువంటి దాంట్లో ఎటువంటి సంశయము లేదు. యాక్చువల్గా కొన్ని ఫిగర్స్ ఇవి మనకు దీన్ని పూర్తిగా మనకు బాగా క్లియర్గా చెప్తాయి. ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్, బయట మనం తీసుకునేటటువంటి ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ 18-19 సంవత్సరంలో 34,000 కోట్లు తీసుకుంటే 19-20లో అది 41,000 కోట్లు అయింది. 20-21లో 49,000 కోట్లు, 21-22లో 54,000 కోట్లు అయింది. మరి ఇంత లెవెల్లో పెట్టేటటువంటి ఈ అప్పు తీర్చటం అనేది సాధ్యమైనటువంటి విషయమా? క్యుములేటివ్ డెట్ ఎంత ఉన్నది అంటే ఆంధ్రాకు 3.41 లక్షలు ఉన్నది, తెలంగాణకు 2 లక్షల కోట్లు ఉన్నది. ఇక ఈ 3.41 ఆంధ్రాలో ఆఫ్ బడ్జెట్లో లేకుండానే ఒక 59,000 కోట్ల రూపాయల దాకా తీసుకున్నారు. సో ఇంత హై రేషియోలో, ఇంకా డెట్ జీడిపి రేషియో ఇది ఒక ఇంపార్టెంట్ రేషియో. ఈ రేషియో ప్రకారంగా మనకు సస్టైనబిలిటీ, ఈ డెట్ను రీపే చేసేటటువంటి స్ట్రెంగ్త్ రాష్ట్రాలకు ఉన్నదా లేదా అని చెబుతుంది. ఇది ఆంధ్రాలో ఆల్రెడీ జీడిపికి డెట్ రేషియో 34.6% పెరిగింది, తెలంగాణలో 21.64%. తెలంగాణ బెటర్గా ఉందంటే అది తెలంగాణ గొప్పతనం కాదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, డివిజన్ అయినప్పుడు ఒక పెద్ద అసెట్ అంటే హైదరాబాదు తెలంగాణతో ఉండిపోయింది. అంతకుముందు హైదరాబాదులో వచ్చేటటువంటి రెవెన్యూస్ 22 జిల్లాలకు పంచుకునేవి. ఈరోజు ఆనాటి తెలంగాణ ఐ థింక్ 9 జిల్లాలకు పరిమితం అయిపోయింది. సో దానివల్ల బెటర్ పర్ఫార్మెన్స్ కంపారిటివ్ టు ఆంధ్ర చూపెడుతూ ఉందే కానీ అబ్సల్యూట్ టర్మ్స్లో తెలంగాణ పాలన ఆంధ్ర పాలనకు ఏ రకంగానూ తీసిపోలేదు, డిఫరెంట్గాను లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఎట్లా పెరిగిపోయిందంటే
ఆంధ్ర ఈ ఈ అప్పులు చేయటం, డెఫిసిట్ చేయటము ఒక్క ఏప్రిల్ నెలలోనే రెవెన్యూ డెఫిసిట్ 14,000 కోట్లు అయింది. లోను ఏప్రిల్లో తీసుకుంటే 16,000 కోట్లు. 2019-20 డెట్ మొత్తం 52,000 కోట్లు అయితే ఒక నెలలోనే 16,900 కోట్లు, ఆల్మోస్ట్ ఆల్ 17,000 కోట్ల దాకా చేయటం జరిగింది. చేసి ఏం చేస్తున్నారు? రియల్గా డెట్ అనేది మీన్ ఏదైనా కానీ గృహ ఆర్థిక విధానాన్ని ఏ రకంగా మనం మేనేజ్ చేసుకుంటాం, రాష్ట్ర ఆర్థిక విధానాన్ని, దేశ ఆర్థిక విధానాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకుంటాం అనే దాంట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇంటి యజమాని అప్పులు చేసి దర్జాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, ఏంది పిచ్చి పని చేస్తున్నామని. రాష్ట్ర యజమాని అదే పని చేస్తూ ఉంటే ప్రజలు కూడా తిట్టేటటువంటి పరిస్థితి రావాలి. లేకుండా ఇది ఏదో ఈ అన్న హస్తం, ఆ తమ్ముడి నేస్తం, ఈ అమ్మవరం, ఆ చెల్లెలు ఇచ్చేటటువంటిది ఇంకోటి ఏదో అని ఈ రకంగా ప్రచారాలు చేసుకుంటూ ప్రభుత్వ డబ్బుతో నగిషీలు చేసుకుంటూ పోతే దీనికి ఎటువంటి అర్థం ఉండదు. ఇక చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్లో చేయటం లేదా? ముందే ఒక మాట చెప్పాను, వెల్ఫేరు, సబ్సిడీసు ఇవ్వటాలు తప్పు కాదు. ఏ ప్రపోర్షన్లో ఇస్తున్నాం అనేది తప్పు. ఇచ్చేది 20%, 30% ఉంటే మేనేజబుల్, సస్టైనబుల్. ఇచ్చేది 70%, 80% అయిందనంటే అన్మేనేజబుల్, అన్సస్టైనబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నవి అన్సస్టైనబుల్ ఎక్స్పెండిచర్స్. అన్సస్టైనబుల్ ఎక్స్పెండిచర్స్ బేస్డ్ ఆన్ డెట్. అప్పు తెచ్చి పప్పు బెల్లాలు పెంచేటటువంటి విధానం, దానికి ఏదో పెద్ద నగిషి ఇచ్చేసి ఏదో ప్రజలంటే మమ్మల్ని మించి తలుచుకునేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి స్థాయిలో చేయటం, ఇది ఒక రకంగా ఎబ్బెట్టుగా ఉంది. దీనిని ప్రజలలోకి మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. అనేది 2 జిల్లాల్లో కూడా. రెండోది, పెట్టేటటువంటి ప్రాజెక్టులు ఎట్లాంటివి, సస్టైనబుల్, దాని మీద కూడా కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమి సస్టైనబుల్ గుడ్ ప్రాజెక్ట్స్ ఒకటి కూడా 5 ఏళ్ళ ఆయన పాలనలో కానీ, ఇప్పుడు ఈయన పాలనలో కానీ, ఈయన 5 ఏళ్ళు మళ్ళా వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ ముందుకు పోవట్లేదు. పోలవరం ఆయన చేసిన, చంద్రబాబు గారు చేసిన హంగామాకు జరిగిన పనికి పొంతనే లేదు. ఈయన వచ్చిన తర్వాత పని లేదు, హంగామా లేదు. అదొకటి. ఇక్కడ గుడ్డిలో మెల్ల శ్రేష్టం ఏంటంటే పని లేదు, హంగామా లేదు. అక్కడ పని లేదు, హంగామా ఎక్కువ. సో అది డిఫరెన్స్గా ఒప్పిస్తూ ఉండేది. వెలుగొండ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అప్లాంట్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ అదర్స్. అది కూడా ఒక మాటలు తప్పితే కేటాయింపు లేవు. ఈరోజు కేటాయింపు లేదు. అంతకుముందు ప్రభుత్వంలో చేసిన కేటాయింపులంతా ఎస్టిమేట్స్ పెంచడం మీదనే కాన్సన్ట్రేట్ అయ్యి దాన్ని డ్రైన్ చేయటం కోసంగా, డబ్బులు లాగటం కోసమే కానీ పని జరగటం కోసంగా కాకుండా పరిపాలనను నిర్వహించడం జరిగింది. సో అదొక ఆస్పెక్ట్గా హై లెవెల్స్ ఆఫ్ కరప్షన్ 2 రాష్ట్రాల్లో బాగా ఒప్పిస్తుంది ప్రతి చోట. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఇది అఫ్కోర్స్ దిస్ ఇస్ ఏ గుడ్ థింగ్ స్టార్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ జన్ధన్ యోజన అకౌంట్స్ను బాగా డీపన్ చేసేది బట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక పెద్ద బూన్ లాగా తయారైంది. అది ఒక ఆస్పెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నది, 2 స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. గుడ్లో మెల్ల శ్రేష్ఠ ఏమైంది అని అంటే, ఏవో పిచ్చి పిచ్చి స్కీముల మీద ఖర్చు పెట్టి వెల్ఫేర్ మీద డబ్బులు వృధా చేయకుండా అట్లీస్ట్ డబ్బులు డైరెక్ట్గా పోయి బెనిఫిషరీ అకౌంట్లో పడేటటువంటి విధానం మాత్రం చక్కగా ఉంది. అదొకటి మంచి ప్లస్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. బికాస్ వెన్ వీఆర్ అనలైజింగ్ ది హోల్ థింగ్ కొన్ని ప్లస్లు కూడా చూడాలి. రెండో బిగ్గెస్ట్ ప్లస్ తెలంగాణలో, ఆంధ్రాలో లేదు కానీ తెలంగాణలో ఏం చేశారంటే, ఇక్కడ ఐ థింక్ కాస్త ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లు తెలివిగలవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, ఈ డెట్ ప్రొఫైల్ను ఎంత లాంగ్ చేయగలిగితే అంత లాంగ్ చేశారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రీపేమెంట్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత వచ్చేటట్టుగా డెట్ను
చేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా రీపేమెంట్ బర్డన్ అంతగా తెలంగాణ మీద ఉండకపోవచ్చు. టువర్డ్స్ ది ఎండ్ వస్తుంది. ఆంధ్రాలో ఆ మినిమం కూడా చేయటం లేదు. దాంతో ఏమైపోతున్నది, ఆ డెట్ రీపేమెంట్ కూడా త్వరగా వస్తుంది. సో ఆంధ్ర ఇస్ రియలీ వెరీ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు. మరి అంటే పర్వాలేదు, 5 ఏళ్ళు కూడా హొరైజన్ లేదు, ఆఫ్టర్ మీద డెల్యూజ్ అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా అనేటటువంటి ఫీలింగ్ ఎవరికైనా వచ్చేటట్టుగా ఉంది. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టారు, ఆంధ్ర బడ్జెట్. తర్వాత చూస్తే అది ఐ మీన్ ఎట్లా తయారు చేస్తారనిపిస్తుంది. ఎప్పుడు తయారు చేశారు వీళ్ళు? మొత్తం ఓటార్ అకౌంట్ పోయినారు. ఫైనల్ బడ్జెట్ పెట్టే టైంకు కోవిడ్ కూడా వచ్చింది కదా. కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ అయింది. లాక్డౌన్ తర్వాత నువ్వు బడ్జెట్ పెట్టావు. సో ఇప్పుడు రియలిస్టిక్గా ఉండాలి. రెండోది, నీ బడ్జెట్ పెట్టే టైంకు లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ అకౌంట్స్ కూడా వస్తాయి. సో ఇంకా అక్కడ నీకేమీ డౌట్ కూడా ఉండదు. సో ఎటువంటి బడ్జెట్ 1,74,000 కోట్ల బడ్జెట్ను 2,24,000 కోట్లకు పెంచేశారు. అంటే రమారమి 50,000 కోట్లు టక్కన ఒక సంవత్సరంలో పెంచేశారు. ఎట్లా పెంచారు అని కేంద్ర ప్రభుత్వం నుంచి పోయిన సంవత్సరం 19-20 సంవత్సరానికి వచ్చినటువంటి గ్రాంట్స్ 22,000 కోట్లు. ఇది ఆర్ఈ. ఎందుకు దీంట్లో ఇదేమి ఎస్టిమేట్ కాదు, ఆర్ఈ కాదు, యాక్చువల్స్. ఎందుకంటే వీళ్ళు తయారు చేసేటప్పటికి లాస్ట్ సంవత్సరం 19-20 ఫుల్ అకౌంట్స్ వచ్చేసాయి. గ్రాంట్స్ వచ్చినటువంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 22,000 కోట్లు. ఈ సంవత్సరం వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్న అమౌంట్ ఎంతో తెలుసా? 53,000 కోట్లు. ఎక్కడి నుంచి వస్తాయి 30,000 కోట్లు అదనంగా? అర్థం పర్థం లేని బడ్జెట్ అనేది తెలుస్తుంది. 22,000 కోట్లు గ్రాంట్స్ ఆఫ్ ఇండియాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోయిన సంవత్సరం వస్తే, ఈ సంవత్సరం వీళ్ళు బడ్జెట్లో ఎస్టిమేట్ పెట్టుకున్నది 53,000 కోట్లు. నా దృష్టిలో ఈ 22,000 కోట్లు కూడా ఈ సంవత్సరం రాకపోవచ్చు, తప్పవచ్చు. అదే 18,000 కోట్లు 17,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ అందరి మీద ఉన్నది, అన్ని రంగాల మీద ఉన్నది. జీడిపి పెరిగే బదులు 5% తగ్గుతుందా 10% తగ్గుతుందా అని ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో గ్రాంట్స్ నుంచి 30,000 కోట్లు ఎక్కువగా వస్తుందని పెట్టుకోవడం అర్థం లేదు. ఇక ఓపెన్ మార్కెట్ బారోయింగ్ పోయిన సంవత్సరం 49,000 కోట్లు ఉంటే 54,000 కోట్లు పెట్టుకున్నారు. సరే, అది ఎదురిగే కొంత 2% 3% రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ఇది వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక మొత్తం బడ్జెట్లో జనరల్ సర్వీసెస్కు 46,000 కోట్లు. జనరల్ సర్వీసెస్ అంటే దీంట్లో నేను చెప్పింది శాలరీ, పెన్షన్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఇవన్నీ కలిపి 46,000 కోట్లు. దీన్ని ఎదురు టచ్ చేయడానికి వీలు లేనటువంటి బడ్జెట్. ఇంకా డెట్ రీపేమెంట్, ఇంట్రెస్ట్ కాకుండా ప్రిన్సిపల్ కూడా రీపేమెంట్ చేయాలి కదా, అదో 11,740,000 కోట్లు. అంటే 58,000 కోట్లు. అంటే వీళ్ళు పెట్టిన 2,24,000 కోట్ల బడ్జెట్ అన్రియలిస్టిక్. నా దృష్టిలో అది 1,74,000 కోట్లు రాష్ట్ర సంవత్సరాన్ని దానికి వచ్చిందంటే గొప్ప. అంతకన్నా తగ్గుతుంది. 1,60,000 కోట్లు 1,50,000 కోట్లకు మించిపోదు. దాంట్లో ఒక 58,000 కోట్ల మీద ఎట్లాంటి డిస్కషను లేదు. ఇక మీరు బ్రహ్మాండంగా పెట్టి ఆ బడ్జెట్ బుక్ అంతా ఇవే ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇంకేమైనా దొరుకుతాయేమో. మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. వీళ్ళు పెట్టిన మేజర్ స్కీమ్స్ అవే ఉన్నాయి కదా, ఆ హస్తం, ఈ నేస్తం, ఈ దోస్తం, ఇవన్నీ కలుపుకొని 44,000 కోట్లు. ఈ 44,000 కోట్లలో మళ్ళా హౌస్ సైట్స్ లేదు, హౌసింగ్ లేదు. హౌస్ సైట్స్ కలుపుకుంటే మొత్తం ఎక్కడ ఖర్చుకును ఆదాయానికి పొంతన లేని బడ్జెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఎక్కువ కాలం కూడా పట్టదు ఇది బ్లో అప్ అయిపోవటానికి. బికాస్ ఏదో ఎవడైనా ఫైనాన్స్లో ఉన్న సెక్రటరీ కానీ ఎవరు కానీ 5% అటు ఇటు అయితే మేనేజ్ చేయగలను, కానీ 50% అటు ఇటు అయితే ఎవడు మేనేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో మరి ఎన్నాళ్ళు నడుస్తుందో ఏమో చూద్దాం ఈ అంశం. రాష్ట్రం మాత్రం అభివృద్ధి దీనికి తోడు ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు. 3 అక్కడ ఏమి లేవనుకోండి. ఒకటి అఫ్ కోర్స్ కర్నూలు
హైకోర్టు అనేది అసలు రాజధానితో సంబంధం లేని విషయం. అది ఆయన ఎందుకు రాజధాని అనేది న్యాయ రాజధాని అని చెప్తున్నాడో అర్థం కాదు. ఇది మనం మేనిఫెస్టోలోనూ పెట్టాం, అది ఫస్ట్ నుంచి మన పార్టీ స్లోగన్ కూడా. అది ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ జస్ట్ యాజ్ హైకోర్ట్ ఫర్ కర్నూలు, అది రాజధాని అనేటువంటి మాట లేకుండా. సో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫరు ఇది అంటే అది దానికి అయ్యేటటువంటి ఖర్చు ఎక్కడి నుంచి తెస్తారో అర్థం కాదు. ఇది యాక్చువల్గా ఒక విషస్ సర్కిల్లో రాష్ట్రం పడిపోయింది ఇద్దరు ముఖ్యమంత్రుల ద్వారా. మొట్టమొదట బాబు గారు 1,00,000 కోట్ల మహానగరం అన్నదే ఒక పెద్ద బ్యాడ్ కాన్సెప్ట్ అమరావతి. అదే కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనుకుంటే అసలు ఇష్యూ ఏమి ఉండేది కాదు. అక్కడనే ఆయన పెద్ద బ్లండర్ చేశారు. ఆ బ్లండర్ యొక్క ఇది అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ బ్లండర్ను డౌన్ సైజ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కుదించి ముందుకు తీసుకుపోవడం అని అసలు అక్కడి నుంచి తీసేస్తామంటాం. దానికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ అర్థం కాని సమస్యలు. ఒక అవగాహన లేకుండా మొండిగా ముందుకు పోతున్నటువంటి పరిపాలనా విధానాన్ని ఈరోజు మన దేశం, మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. తెలంగాణలో ఇది ఇంకో రకంగా సాగుతూ ఉన్నది. తెలంగాణకున్న స్లైట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బేస్ వాళ్ళది పెద్దది. బేస్ అంటే బేసిక్గా హైదరాబాద్ బేస్ చాలా స్ట్రాంగ్ బేస్ ఒకటి ఉన్నది. సో దానివల్ల కొంత కుషనింగ్ జరుగుతున్నది. ఇక్కడ కుషనింగ్ జరుగుతుంది కాబట్టి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత ఫైనాన్షియల్ సమస్యలు ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా ఒప్పించడం లేదు, లేకపోలేదు. ఎగ్జాంపుల్ 2018, 19 నుంచి 19-20కి 2 రాష్ట్రాల్లోనూ అప్పులు విపరీతంగా పెంచేశారు. ఆంధ్రప్రదేశ్లో 42% పెరిగితే తెలంగాణలో 38% పెరిగింది. ఏదో 4%. ఏం పెద్ద ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అన్నటువంటిది ఏమీ లేదు. బట్ ఇక్కడ కొంత క్వశ్చనింగ్ వలన ఆ పించ్ అక్కడ ఫీల్ అయినట్టుగా ఇక్కడ మనం ఫీల్ కావటం లేదు. మరి ఈ సిస్టమ్ నుంచి ఎప్పుడు ఎట్లా బయటపడాలో, ఎప్పుడు రియల్ డెవలప్మెంటల్ అజెండాతో ముందుకు ఇప్పుడు యాక్చువల్గా రియల్గా ప్రభుత్వాలు కనుక కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉండాలి అంటే నా దృష్టిలో చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న పరిశ్రమలను మన రాష్ట్రానికి తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది గొప్ప విషయం. అది చేయగలిగితే అచ్యుతాపురం లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను శ్రీ సిటీ లాగా ప్రైవేటైజ్ చేసి ఎఫిషియెంట్ డెవలపర్స్కి ఇచ్చి, బికాస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చేటువంటి అవకాశం పరిస్థితి కూడా ఉండదు. చేయగలిగితే తప్పకుండా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో డిస్కస్ చేయాలి, తెచ్చుకోవాలి. వైజాగ్ను ఒక గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియాగా డెవలప్ చేయాలి. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసి వీటి మీద అవన్నీ వదిలేసి 24 గంటలు నేను అప్పు చేస్తాను, పప్పు బెల్లాలు పెంచుతాను, దానివల్ల మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళందరూ నాకు కృతజ్ఞులై ఉండాలి, ఏదో సొంత చేతిలో నుంచి డబ్బులు పెడుతున్నట్టుగా అంతా తమ చలవే అన్నట్టు, తెచ్చేది అప్పు పెట్టేదేమో ఇది లేకుండా. బట్ ఇదైనా సస్టైన్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? 2014 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రారంభించేశాడు? రైతుల రుణాల మాఫీ చేస్తా అన్నాడు. ఎంత కష్టపడి ఫైనాన్స్గా మిగిలినవన్నీ ఆపేసి చేసినా కానీ పూర్తిగా చేయలేకపోయినాడు. అది ఒక అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ కిందనే ఆయన మిగిలిపోయింది. దానికి మించిన అజెండాతో నువ్వు వచ్చినప్పుడు ఇది కూడా ఫుల్ఫిల్ చేస్తావనేటటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఇది ఎక్కడ ఎప్పుడు దిగుతుందా అనేది సమస్య. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు 2 రాష్ట్రాలు ఉన్నాయి. దీని మీద మళ్ళా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఆర్గనైజర్స్కు కృతజ్ఞత చెబుతూ గోపాలరావు ఠాకూర్జీ గారిని మళ్ళా ఒకతన స్మరించుకుంటూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.